ఆయన్ని అరెస్ట్ చేసే ముందల 3,000 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అన్నారు. దాని తర్వాత అది కేవలం 370 కోట్ల రూపాయలని మాట మార్చారు. ఇప్పుడు నిన్న కోర్టులో 27 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మళ్ళీ మాట మార్చడం జరిగింది. అంటే ఇదంతా చూస్తుంటే కేవలం కక్ష సాధింపుతో ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారని ఈరోజు ఆయన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం జరిగింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, దాదాపు 14 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా నిరంతరం ప్రజల కోసం సేవ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సైబరాబాద్ అని తెలంగాణలో చెప్పుకుంటున్నారంటే దానికి కారణం, దానికి పునాది వేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్ట్ 72% పనులు జరిగిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ప్రైవేట్ ప్రభుత్వాల ఉద్యోగాలు వచ్చినాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిపై దొంగ కేసు పెట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేసి, మళ్ళీ చెప్తున్నా, వ్యవస్థల్ని మేనేజ్ చేసి 28 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, జస్టిస్ కెన్ ఓన్లీ బి డిలేడ్. న్యాయం అందేదానికి ఆలస్యం అవ్వచ్చు కానీ జస్టిస్ కెనాట్ బి డినైడ్. న్యాయం మా వైపు ఎప్పుడు నిలబడుతుంది. 1992లో ఆనాడు కుటుంబం కోసం పరిశ్రమ కూడా స్థాపించి, తల్లి కానివ్వండి, బ్రహ్మని కానివ్వండి, నీతి నిజాయితీ సంపాదిస్తే ఆ డబ్బులు మేము ఖర్చు పెట్టి రాజకీయాలు చేశాం. గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఏ కుటుంబం చేయని విధంగా మా ఆస్తులు స్వచ్ఛందంగా మేము ప్రకటించాం. మాకున్న ప్రతి ఎకరం, ప్రతి గజం, ప్రతి రూపాయి ప్రజల ముందర పెట్టాం. దాంట్లో ఒక్కటి కూడా తప్పని నిరూపించలేకపోయింది ఈ ప్రభుత్వం. ఆనాడే ఆఫర్ ఇచ్చా, దీనికన్నా ఒక్క రూపాయి మా దగ్గర ఎక్కువ ఉందని నిరూపిస్తే మా ఆస్తులంతా తిరిగి నిరూపించిన వ్యక్తికి రాసిస్తానని, ప్రతి ఆస్తి ఇస్తానని నిరూపించలేకపోయారు. గతంలో షెల్ కంపెనీలు అన్నారు, అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు చివరికి ఆ 27 కోట్ల రూపాయలు